ఈ వీడియోలో కరిజ్మా ఆర్ బైక్ ఇంజిన్ ఆయిల్ అలాగే ఎయిర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ గురించి చూస్తే క్యాస్ట్రోల్ 20W50 ఆయిల్ని ఆర్డర్ పెట్టాం ఫ్లిప్కార్ట్లో. 500 రూపీస్ కాస్ట్ పడింది. ఈ ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కరిజ్మా ఆర్కి 1.2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. కరిజ్మాకి 1 లీటర్ సరిపోదు, 1.2 లీటర్స్ పోయాలి ఇంజిన్లో. నెక్స్ట్ ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట. దీన్ని కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము. దీని కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ పడింది. ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేటే. ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్కి డూప్లికేట్ ఎయిర్ ఫిల్టర్కి క్లియర్గా తేడా చెప్తాను, ఒకసారి చూడండి. ఇంకోండి, ఇక్కడ పాత ఎయిర్ ఫిల్టర్ అలానే కొత్తది ఉంది. పాత ఎయిర్ ఫిల్టర్ చూసారా, చాలా పాడైపోయింది. ఇలా తిరగకూడదు. ఎయిర్ ఫిల్టర్ అనేది బాగా పాడైపోతే మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది. సో ఇది ఇంజిన్ పార్ట్ కాబట్టి కంపల్సరీగా 2 సర్వీసెస్కి ఒకసారి కొత్త ఎయిర్ ఫిల్టర్ వేసుకుంటే ఇంజిన్ లైఫ్ అనేది బాగుంటుంది. చాలామంది ఎయిర్ ఫిల్టర్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అలా నెగ్లెక్ట్ చేయకండి. 2 సర్వీసెస్కి ఒకసారి కొత్త ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు మన ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్కి డూప్లికేట్ ఎయిర్ ఫిల్టర్కి డిఫరెన్స్ చూద్దాం. ప్రజెంట్ ఈ పాత ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఇది కంపెనీ ఫిల్టర్ అనమాట. ఇక్కడ హీరో అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అదే కొత్త ఫిల్టర్ పైన ఎలాంటి బ్రాండ్ మెన్షన్ చేసలేదు, ఎంటీగానే ఉంది. సో ఇది డూప్లికేట్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఒరిజినల్ ఫిల్టర్కి ఎప్పుడు బ్రాండ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హీరో అని, ఇలా మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ కొత్త ఎయిర్ ఫిల్టర్ బ్యాక్ సైడ్ ఐరన్ మెస్ ఉంది కదా, ఇది ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే ఉంది. అలానే మెస్ క్వాలిటీ కూడా అసలు ఏం బాగలేదు, చాలా డెలికేట్గా ఉంది. అదే ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ మెస్ చూసారా ఎంత స్టాండర్డ్గా క్వాలిటీగా ఉందో. డబుల్ లేయర్ మెస్ వచ్చింది ఒరిజినల్ ఫిల్టర్లో, అదే డూప్లికేట్లో సింగిల్ లేయర్ మాత్రమే వచ్చింది. ఓవరాల్గా ఈ మెస్ క్వాలిటీ ఒరిజినల్ ఫిల్టర్లోనే చాలా బాగుంది. అదే డూప్లికేట్ ఎయిర్ ఫిల్టర్లో సింగిల్ లేయర్ మెస్ వచ్చింది. మెస్ క్వాలిటీ కూడా అంతేం బాగలేదు, చాలా యావరేజ్గా ఉంది. నెక్స్ట్ వెయిట్ పరంగా చూసుకున్న, మెటీరియల్ క్వాలిటీ పరంగా చూసుకున్నా సరే ఒరిజినల్ ఫిల్టరే చాలా బాగుంది. కంపెనీ ఫిల్టర్ వెయిట్ ఎక్కువ ఉంది. అలానే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఏదైతే ఉందో చాలా క్వాలిటీ తీసేశారు. అదే ఈ డూప్లికేట్లో మెటీరియల్ క్వాలిటీ అంతేం బాగాలేదు, ప్లాస్టిక్ కూడా పూర్ క్వాలిటీని తీసేశారు. ఓవరాల్గా ఒరిజినల్ ఫిల్టర్కి డూప్లికేట్ ఫిల్టర్కి రియాలిటీలో క్లియర్గా తేడా అని తెలిసిపోతుంది. ఒరిజినల్ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ వరకు ఉంది. అదే డూప్లికేట్ కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ వరకు ఉంది. ప్రజెంట్ మా సైడ్ ఒరిజినల్ ఫిల్టర్ అనేది దొరకట్లేదు, చాలా ట్రై చేసాం కానీ అవైలబుల్గా లేదు. అందుకే డూప్లికేట్ ఫిల్టర్ని ఆర్డర్ పెట్టి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. మీకు ఒరిజినల్ అవైలబుల్గా ఉంటే ఒరిజినల్ కొనుక్కొని వేయించేసుకోండి, అదే బెటర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎయిర్ ఫిల్టర్ని ఎలా ఫిక్స్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ను పూర్తిగా బయట తీసేసుకొని స్టార్ స్క్రూ ఒకటి తీసుకొని పైన ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఆ స్క్రూ రిమూవ్ చేసుకున్న తర్వాత మైనస్ స్క్రూ ఒకటి తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న పెద్ద స్క్రూని కూడా రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టార్ స్క్రూ ఒకటి తీసుకొని ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. టోటల్గా 3 స్క్రూస్ని రిమూవ్ చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ప్యానల్ని జాగ్రత్తగా బయట తీయాలి. కొంచెం చూసుకొని బయట తీయండి, ఒకేసారి లాగితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని స్క్రూస్ ఉంటాయి. సో స్టార్ స్క్రూ ఒకటి తీసుకొని ఈ బోల్ట్స్ కూడా రిమూవ్ చేసుకుంటే ఎయిర్ ఫిల్టర్ అనేది బయటకు వస్తుంది. సో కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ అనేది. ఈ ఎయిర్ ఫిల్టర్ని బయట తీయడం సింపులే, జస్ట్ పైన అక్కడ పట్టుకొని బయటకు లాగితే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా. నెక్స్ట్ ఈ కొత్త ఎయిర్ ఫిల్టర్ తీసుకొని కరెక్ట్గా పొజిషన్ చూసుకొని ప్రెస్ చేస్తే ఫిట్ అయిపోతుంది. అంతే ఎయిర్ ఫిల్టర్ ఫిక్స్ చేయటం. తర్వాత పైన డోర్ పెట్టేసుకొని బోల్ట్స్ని ఫిక్స్ చేసుకొని ప్యానల్స్ పెట్టుకొని ఫిక్స్ చేసుకుంటే అయిపోతుంది ఎయిర్ ఫిల్టర్ ఫిట్టింగ్ చేయడం. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 17 రింగ్ స్పానర్ తీసుకొని కరెక్ట్గా ఇక్కడ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ లోపల ఒక స్ప్రింగ్ జాలి ఉంటుంది, వాటి పొజిషన్ కూడా కరెక్ట్గా చూసుకోండి, మళ్ళీ పెట్టేటప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ మొత్తం పూర్తిగా డ్రైన్ అయిపోయిన తర్వాత వీడియోలో కనిపిస్తున్న విధంగా కరెక్ట్గా ఆ జాలీని ఆ స్ప్రింగ్ని పొజిషన్లో పెట్టుకొని మనం బోల్ట్ని ఫిక్స్ చేసుకోవటమే టైట్గా. బోల్ట్ని టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత కటింగ్ బ్లేడ్ ఒకటి తీసుకొని ఇక్కడ ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఇంజిన్ ఆయిల్ని టాప్అప్ చేసుకోవటమే. మీ దగ్గర గరాటా ఉంటే గరాటా యూజ్ చేసుకొని ఫిల్అప్ చేసుకోండి. ప్రజెంట్ మా దగ్గర గరాటా అనేది లేదు, అందుకే ఇలాగ అట్టమొక్క తీసుకొని ఫిల్అప్ చేస్తున్నాం. ఇంజిన్ ఆయిల్ మొత్తం టాప్అప్ చేసుకున్న తర్వాత క్యాప్ని టైట్గా ఫిక్స్ చేసుకుంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అయిపోయింది, అంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.